మనతో పాటు లైవ్ లో నాగా ఉన్నాడు. చాలా బాధలో ఉన్నాడు పాపం. ఎక్కువ కష్టపెట్టదలుచుకోలేదు నాగాని. అంటే ఇప్పుడు మీకు చాలా కష్టం కదరా మీరు ఎస్ఆర్హెచ్ తోని. ఇప్పుడు మాకు కేకేఆర్ తో పడే ఛాన్స్ లేదా? అంటే మా ఊహలు కొంచెం హైలో ఉన్నాయి. సో విన్నింగ్ అలా ఉంటుంది మా విన్నింగ్ ఇచ్చే మజా అలా ఉంటుంది. సో గెలుస్తున్నాం అంటే మీ బాధ మేము అర్థం చేసుకోగలం. ఆఫ్ కోర్స్ వాళ్ళతో మాట్లాడి కప్పు తీసుకున్నాం కానీ ఈడు చూడు 2 ఆప్షన్లు ఇచ్చాడు. సిఎస్కే నీడ్ 57 రన్స్ టు క్వాలిఫై అంట. అది అవదమ్మా అని కింద రాశారు. కొడతారా ఏందిరా నాయన 6 కొట్టినారు. నేనైతే డిక్లేర్ చేసేసిన అక్కడ ఆల్రెడీ ఫోల్ కూడా పెట్టినా. చూద్దాం ఎవరు రెస్పాండ్ అవ్వడం కదా. ఆర్సీబీ అభిమానులు మనం మరి హైదరాబాద్ని కొడదామా, ఫస్ట్ ఆర్ఆర్ని కొడదామా? నాకైతే హైదరాబాద్ని ఇంటికి పంపించేస్తే అయిపోద్ది అనుకుంటున్నాను. లేదంటే ఫైనల్ తీసుకెళ్ళి కొడితే ఎట్లుంటుంది ఎస్ఆర్హెచ్ని? ఎట్లా అంటారు? ఫైనల్ తీసుకెళ్ళి కొడదాం. ఎందుకంటే 2016 రివెంజ్ ఉంది కదా మనకి. 2016లో ఫైనల్ ఓడిపోయినాం. మాకు మాత్రం ప్లే ఆఫ్స్ లో దీంతోనే పడాలి, కేకేఆర్ తోనే పడాలి. కేకేఆర్ ఎట్ట పడిద్దిరా? అవునరా, రేపు మ్యాచ్ లో మేము గెలుస్తాం. మీరు గెలుస్తారు. ఆర్ఆర్ వాళ్ళు చేతులు కట్టుకుని ఉంటారా? అవును, నెక్స్ట్ ఆర్ఆర్ కి కేకేఆర్ గెలుతుంది. ఆర్ఆర్ ఎందుకు గెలుస్తుంది? దాందే ఉందా? సరదాగా వాళ్ళు వీళ్ళతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేది అనుకో, నెక్స్ట్ ఎట్లా వాళ్ళతోనే మ్యాచ్. ప్రాక్టీస్ ఎంతగా ఆడతారు మావా? నెక్స్ట్ వాళ్ళతో ఆడాలి కాబట్టి మీరు గట్టిగా ఆడతారు. కాలం ఓడిపోతారా? వాళ్ళతో గట్టిగా ఆడితే మళ్ళీ ఎస్ఆర్హెచ్ తోనే ఆడాలిగా. ఎవరితోనే? ఎస్ఆర్హెచ్ తోనే ఆడాలిగా. ఆడతారు సంజానే. సర్లే, ఓకే. ఎనీవే, ఇప్పుడు ఎవరితో ఆడితే ఏం చెప్పు. ఫైనల్ ఆర్సీబీతో ఆడాల్సి వచ్చినప్పుడు కేకేఆర్ వాళ్ళు మా ఆర్సీబీకి అయితే ఇక్కడ గుడ్డలు చింపేసుకుంటున్నాం మేము. ఎస్ఆర్ఎస్ తో పడాలనుకుంటున్నా. అంటే ఎలిమినేటర్ లో పడాలా, ఫైనల్ లో పడాలా? ఒకవేళ మీరు కనుక ఆర్ఆర్ తో ఆడేది అనుకో, కేకేఆర్ తో ఆడేది అనుకో, సో మేము ఆర్ఆర్ తో గెలుచుకొని వచ్చేస్తాము. మీరు కేకేఆర్ తో ఓడిపోయి వచ్చేసేయండి. ఫైనల్ లో ఉండండి. మేము అంటే కేకేఆర్ కొట్టడం కొద్దిగా కష్టం మాకు అని. ఆర్కే బ్రో, మనం ఎస్ఆర్ఎస్ తో ఆడదామా? మరి ఎవరితో ఆడదాం ప్లే ఆఫ్స్ లా? ఎవరినింటికి పంపిద్దాం? ఆర్ఆర్దా? మీరే పోతారు. ఇప్పుడు ఎట్టబోతాను రా, నువ్వు నిద్రపోతావు అంతే, అంతకంటే ఏం జరగదు ఇక్కడ. ఐఎమ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అంట. ఓకే, ఎవడొద్దన్నాడు? మనం కొట్టుకుందాం అంటున్నా నేను. అది ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ పడుతుంది ఈ ప్లే ఆఫ్స్ లా అంటున్నా. నువ్వేమంటావు? లేదు ఫైనల్లో కొట్లాడదామా మన ఇద్దరం? మాకు ఆర్సీబీతో ఆడటం ఇష్టం లేదు, మేము సిఎస్కేతోనే ఆడతాం. అది అవ్వదమ్మా, లేదు కదా. అబ్బో 6 పడ్డదారు. ఓరి నాయనో, ఈడవడు రో. తల కాదు, ఎవడు కొట్టిన తల అంటే ఎందుకు రా అవతల వాళ్ళు ఆడటం. హిస్టరీ తెలుసు కానీ బెదిరిస్తున్నాడు అబ్బా నన్ను ఆర్కే. ఆ హిస్టరీకే రివెంజ్ తీర్చుకోవడానికి వస్తుంది ఆర్సీబీ, గుర్తుపెట్టుకోండి. మీ వరుసగా ఫ్లాప్ షో నడుస్తుంది. స్టార్టింగ్ లో గెలిచారు మీరు, ఓకే. మాది అట్లా కాదు కదా. మేము ఇది 6వ మ్యాచ్ బ్యాక్ టు బ్యాక్ కొడుతున్నాం. అమ్మా ఛాలెంజ్ యాక్సెప్ట్ అంట మా. అరే దరిద్రులు ఏంట్రా, ఏమనుకుంటున్నావు మామ? నువ్వు ఒకటి చెప్పు, గుండెల మీద చేసుకొని చెప్పు. మొన్నటి వరకు లాస్ట్ పొజిషన్ లో ఉంది మామ. 7 మ్యాచెస్ వరకు ఆర్సీబీ 7 మ్యాచెస్ లో 1 మ్యాచ్ గెలిచింది. లాస్ట్ పొజిషన్ లో ఉన్నాం మామ మేము. తర్వాత 7 మ్యాచెస్ లో ఇప్పుడు 6th మ్యాచ్ గెలుస్తున్నాం మామ వరుసగా. ఒకడనేది ఏంటి, జాలి చూపించడం కాదు, కొట్టుకుంటూ వచ్చినాం. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు మేము ఉన్న ఊపులో ఎవడడ్డు వచ్చినా అడ్డం పడిపోతాడు. అట్లాంటి ఎస్ఆర్హెచ్ అవసరమా? ఫైనల్ లో కొట్టుకుందాం బ్రో. ఎందుకు లేరా, మీరు కప్ తీసుకోపోవాలి, ఫ్లిప్కార్ట్ లో దొరుకుతాయి. మామ ఇన్సల్ట్ చాలా తట్టుకున్నాం, 16 సంవత్సరాలు తట్టుకున్నాం. ఇంకా వారమే కాబట్టి తట్టుకుంటాం. కప్పు కొట్టినాక మాట్లాడదాం. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ రోజు లైవ్ పెట్టు, అప్పుడు చార్జ్ చేస్తా. ఎస్, ఇదిరా మా మీ వాళ్ళు ఛాలెంజ్ మాత్రం గట్టి తీసుకుంటారు ఓడిపోవడానికి. మాకు కూడా రివెంజ్ తీర్చుకోవడానికి చాలా ఉంది. ఎక్కడో చోట అయితే టచ్ అవుతారు మీరు.
నాకు తెలిసి ఎలిమినేటర్ లో అవుతారు లేదంటే ఫైనల్ అయిదాం చూద్దాం. అరే మీరు ఎందుకు వస్తారా, మీరు రారా. బ్రో ఏం మాట్లాడుతున్నావు రా అది? నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఉంటే ఇంకా 38 రన్స్ కొట్టాలరా మీరు. కొట్టేస్తా బాయ్. బ్రో ఆర్కే బ్రో సబ్స్క్రైబ్ చేసుకో, నేను లైవ్ పెడతా ఆ రోజు, ఎట్లనే కూర్చుందాం. మన మన మంచం మామ లైవ్ లో ఉన్నాడు, మనకి లైవ్ లోకి వస్తాడు, ఆ రోజు చూద్దాం. ఆ రోజు మనోడు ఎస్ఆర్హెచ్ డైహార్డ్ ఫ్యాన్ అనమాట. రమ్యనా మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఎవర్రా? అదే రమ్య కళానిధి మారనా, కావ్య మారనా. సో కావ్య ఫేవరెట్ ప్లేయర్ అనమాట. ఓకే, ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాడు అనమాట మా టీమ్ కి. సో అదే నేను అదే అంటున్నా, మీరు ఇది బాగుంది, ఇది కరెక్ట్ రా, ఆర్కే చెప్పేది కరెక్ట్. ఇప్పుడు మాకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాడు, మమ్మల్ని ప్లే ఆఫ్స్ కి వచ్చేటట్టు చెప్తున్నాడు, అక్కడ చూసుకుందాం అంటాడు. నువ్వు చెన్నై గెలవాలి అంటున్నావు దరిద్ర. చెన్నై వెళ్తున్నాం. అదేరా భయం, ఛాలెంజ్ తీసుకోలేరు మీరు, కనీసం ఆర్కే ఉన్నంత గట్స్ లేవు మీకు. చిచి, చెన్నై ప్లే ఆఫ్స్ కి వస్తాయి. ఇంకేముందిలే, పడుకో. 13 balls 37 కొట్టాలి, నువ్వు నిద్ర మత్తులో మాట్లాడుతున్నావు. వైడ్ ఆఫ్ కోర్స్ 36, 13 బాళ్ళకి 36 రా. మనం ఎట్లా ఓడిపోతున్నారు కదా, 18 రన్స్ ఓడిపోండిరా. భయం అవుతుందిరా 34 కొడతారా ఏందని. మీరేంద్రా చెన్నైతో గెలవలేరురా, అట్లా ఆర్సీబీతో కూడా గెలవలేదు అనుకో. కానీ భయం ఉంది కదా నీకు, ఎక్కడ ఆర్సీబీ వస్తే కొట్టేస్తుందని. ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు, చాలా టెన్షన్ ఉంది మా నాకైతే. ఎంకరేజ్ ధోని అన్న, మేబీ హిజ్ లాస్ట్ మ్యాచ్ ఇఫ్ ఇస్ లాస్ట్ అంట. సో ధోని అన్న ఎంకరేజ్ చేస్తా, ఓకే, కానీ మ్యాచ్ ఓడిపోవడానికి. ఓకే, నువ్వు చెప్పింది బాగుంది. అక్కడ బెస్ట్ బౌలర్, మా బెస్ట్ బౌలర్ దించినాం ఫెర్గూసన్ ని. నో బాలా, ఫ్రీ హిట్టా? అవసరమే ఉందిరా. సో పాత ఆర్సీబీ బయటకు వచ్చింది ఫ్రెండ్స్. కీలక సమయాల్లో నాశనం చేసుకునే ఆర్సీబీ. అరే మళ్ళీ సీజన్ వెయిట్ చేయాలరా మేము ఇక్కడ దాకా రావాలంటే. అబ్బా సాయిరాం. సో ఉంది మామ, మాకు ఛాన్స్ ఉంది. నాకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తే అది పడేది జస్ట్ ధోని కొట్టుంటే. ఇంక ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి మేము, ప్లే ఆఫ్స్ లో అన్నా చూద్దామని మా పోరు. ఉంది 11 బాళ్ళకు 33, ఎవ్రీ బాల్ 3 runs కావాలి. అరే ఎందుకురా ఇంత టెన్షన్, ముందే గెలిచేసుకుంటే అయిపోయేది కదరా ఒక మ్యాచ్ మనం. సో ఈ బాల్ డాటో వికెటో పడితే మాహిష్మతి ఊపిరి పీల్చుకో అనే డైలాగ్ వేసుకుంటా నేను. జడేజా వికెట్ తీస్తున్నాం ఇప్పుడు, మంత్రం వేద్దాం మామ, మంత్రం వేస్తున్నా లైవ్ లో. చూసినా, మంత్రం ఫలించింది. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. అంటే మేము దాంతో ఆడుకుంటాం కేకేఆర్ తోటి. మీరు సరే ఫైనల్ లో కలుద్దాము. ఓకే, ఈ ఊపులో మాకు అసలు ఎవడు అడ్డొచ్చినా అసలు మిగిలేదు లేదురా. అంటే నీకు అర్థం కావట్లేదు, ఇక్కడ చూడు, మనం యాక్చువల్లీ మ్యాచ్ గురించి పట్టించుకోవట్లేదు, ఎందుకంటే మాకు ప్లే ఆఫ్ ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నాం కాబట్టి. మ్యాచ్ గురించి పట్టించుకుంటే మ్యాచ్ ఆల్రెడీ అయిపోయింది, 7 balls 41 runs. సో ఎవ్రీ బాల్ 6 కావాలి అక్కడ. అంటే ఏంది, ఆర్సీబీ వరుసగా ఎట్లా కొట్టుకుంటూ వస్తుందో చూడండి మ్యాచ్ లో. సో ఈ ఊపులో ఎస్ఆర్హెచ్ పడితే ఎస్ఆర్హెచ్ స్మాష్ అయిపోద్ది, మీకు అర్థం కావట్లేదు. ఇట్లా తీసి పడేస్తే చూడు, ఇంత చూసాక కూడా. సో 7 balls 23 runs, జడ్డు 6 వేసాడు. అఫ్ కోర్స్ నో ప్రాబ్లం, లాస్ట్ ఓవర్ అంతా 17 కొట్టాలా. అబ్బో మా ఇదైతే నాకు ఎట్లా అంటే
ఇట్లా బీపీ లేస్తుంది, బీపీ టాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ తగ్గుతుంది అన్నట్టు ఉంది. ఇట్లా టెన్షన్ తగ్గుతుంది, మళ్ళీ టెన్షన్ తగ్గుతుంది. 6 వాళ్ళకి 17 3 6 వేస్తే చాలు. అమ్మోరే ఇప్పుడు ఏంది చూడు, హైలైట్ ఏంటంటే 6 బాల్కి 6 6 వేస్తే మ్యాచ్ కూడా వస్తుంది. కొంచెం డిస్కషన్స్ నడుస్తాయి ఇప్పుడు. నాశనానిక బాల్ చాలు అప్పుడే బాల్ పట్టదంట. ఎయిరా వికెట్ 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 వికెట్. అమ్మా సిక్స్ మామా. ధోని 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 6 బాల్ గార్నిక్స్ కొట్టాలి ఆయన. మా వల్ల కాదు మా ఇంకా 6 బాల్ గార్నిక్స్ కొట్టాలి. ఎన్ని 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 సీజన్లు వెయిట్ చేయాలరా మేము. ఇంకా ఉందిగా మా 5 బాల్కి పడుతున్నాయి అక్కడ ధోనిరా 5 బాల్కి 5 6 కావాలా మీకు? ఆశకి హద్దుండాలి. వామ్మో ఎయిర్ అంట 6 బావా వికెట్ రా. ఎస్ మ్యాచ్ ఇస్ ఆన్, స్టిల్ మ్యాచ్ ఇస్ ఆన్. కాదు ప్లే ఆఫ్ ఇప్పుడు ఇదేంటి క్యాచ్ అవుట్. సో ఆన్ స్ట్రైక్ ఎవరు వస్తారు మా? సర్దార్ ఠాకూర్ వస్తారు. ఠాకూర్ వస్తారు. జడేజా రాడుగా. జడేరాడు. సో 4 balls 11 runs. ఠాకూర్ కూడా ఎట్లా కొడితే అట్లా కొడతారా. కానీ ఇప్పుడు హ్యాట్రిక్ పడుతుంది అనిపిస్తుంది నాకు. మీకు సిగ్గే ఉండదేరా. మీకు మీరు అనుకున్నప్పుడు లేదు 5 6 అరే నా వల్ల అయితే లేదు చూడటం. 6 4 పడాలి ఇవాళ. వెయిట్ చేయాలి చెప్పురా, కొద్దిగా ఆలోచించండి రా. వివేక్ అంతా ఆలోచించండి. 4 బాల్కి 11. కనీసం ప్లేయర్స్ టెన్షన్ లో వైడ్ వేస్తారు చూడు మా ఇప్పుడు. అరే ఆబే చెప్పిన పక్షి. టెన్షన్ లో వైడ్ లేకపోతే అమ్మ డాట్ బాల్. సో 3 balls 11 runs. అరే వాడు శార్దాల్ ఠాకూర్, ఎంఎస్ ధోని గారు. కొంచెం టెన్షన్ గా ఉంది కానీ గెలుస్తున్నాం. ఈ సంవత్సరం ఉందా ఏదో ఉంది. ఆర్సీబీ రాసి పెట్టింది. సింగిల్ తీసాను నేను ఆయన జడ్డు గారు. ఏ వికెట్ పడతలే కానీ వాళ్ళకి. వికెట్ 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 అమ్మ సింగిల్ తీసిండ్రా. సో జడ్డు ఆన్ స్ట్రైక్. 2 balls 10 runs కావాలి. సో ఈ బాల్ కి 6 ఇవ్వకపోతే చాలు. 1 over వేస్తుంది అనమాట. అదే బౌండరీ ఇవ్వకపోతే చాలు. 4 or 6 ఇవ్వకపోతే చాలు. చాలా టెన్షన్ జడేజా ఆన్ స్ట్రైక్ అనగానే ఈ 4 బాల్ ఠాకూర్ బాల్ పడ్డది. ఆగరా మరొకరా బాబు. అమ్మ డాట్ బాల్ రా. డాట్ బాల్ డాట్ బాల్. ఏం కాదు ఇంట్లో వాళ్ళు నిద్రలేదు. ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళింది. చాలా అరుదైన విషయం ఇది. సో అది మా ఎస్. సో రెడీగా ఉండండి. ఎస్ఆర్హెచ్ మీతోనే రా. మా ఇద్దరు రెడీగా ఉండండి. సో ఆర్కే బ్రో ఉన్నావా లైన్లో? ప్లీజ్ కామెంట్ చేయండి. సో మేము వచ్చినాం. ఎస్ మేము అంతా ఇంత కాదు. ఎంత మా 27 runs తో గెలిచినాం. సో అదనమాట మామా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఎక్కడ ఫైనల్ ఎక్కడ కలుద్దాం ఏంటి? అలా అన్నారు. అసలు మ్యాచ్ కోసం కాదు, ప్లే ఆఫ్స్ కోసం ఇంత నడిచింది. ఆర్సీబీ వెళ్ళింది. ఈ సంవత్సరం ఏదో చేస్తుంది అనిపిస్తుంది. చేస్తుంది అనేది చాలా గట్టిగా నమ్ముతున్నా. ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు వరుసగా 3 మ్యాచ్లు గెలిచారు కదా, అప్పటి నుంచి నమ్ముతున్నా. వరుసగా ఇది 6వ మ్యాచ్. సో ఇదే ఊట్లో ఇంకా 3 మ్యాచ్లు గెలిస్తే కప్పు చేతిలో ఉంటుంది. టఫే, బట్ ఆర్సీబీ సంథింగ్ స్పెషల్ దిస్ సీజన్ అని గట్టిగా నమ్ముతున్నా. అదే జరుగుతుంది అనుకుంటున్నా. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆర్కే బ్రో నువ్వు ఉంటే ఒకసారి రిప్లై ఇచ్చేసి గుడ్ నైట్ చెప్పేసి మనం నెక్స్ట్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్ఎస్ మ్యాచ్ జరుగుతుంది. అంటే మిగతా లైవ్స్ నేను డైలీ చేస్తూనే ఉంటా. నువ్వు డైలీ
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బాయ్.